వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిట్ పెటల్స్. సో ఈరోజు హార్వెస్టింగ్ వీడియో చేస్తున్నామండి. అది కూడా వీక్లీ హార్వెస్ట్ అనమాట. ఎందుకు అంటే ఫస్ట్ హార్వెస్టింగ్ అంటే కొన్ని వెజిటబుల్సే ఉంటాయి కదా, సో అందుకని వీక్లీ హార్వెస్ట్ వీడియో పెడుతున్నాను. సో ఇదైతే సండే రోజు అనమాట. ఆ రోజే ఫస్ట్ హార్వెస్టింగ్. టొమాటోస్ ఉన్నాయి కదా, అవి మనకి చక్కగా మంచి రెడ్డిష్ కలర్లో పండాయి. సో అవి హార్వెస్ట్ చేసుకుంటున్నాం మనం. ఇక్కడ కింద టొమాటోస్ ఉన్నాయండి, పైన అయితే బెండకాయలు, గోంగూర ఇవి వేరే మొక్కలు ఉన్నాయి. సో ఫస్ట్ కింద టొమాటోస్ కట్ చేసుకొని తర్వాత పైకి వెళ్దాం మనము. సో ఇంకా ఉన్నాయి, అవి ఇంకా పండాలన్నమాట. ఈరోజు అయితే 2 పండాయి. ఇప్పుడు పైకి వెళ్ళి గోంగూర కట్ చేసుకుంటున్నాము. ఈ గోంగూర నిలవ పచ్చడి పెట్టుకున్నాము. నేను మీకు ఆల్రెడీ ఆ వీడియోలో ఒక క్లిప్పింగ్ అయితే షేర్ చేశాను హార్వెస్టింగ్ది. సో ఆ రోజేనమాట ఇది షూట్ చేసింది. సో ఇదైతే మనకి సెకండ్ హార్వెస్ట్ అని చెప్పచ్చండి. ఎందుకంటే ఫస్ట్ హార్వెస్ట్ ఒకసారి కోసుకొని పప్పులో వేశారు అమ్మమ్మ. ఇది సెకండ్ హార్వెస్టింగ్ అనమాట. సో దీంతో అయితే పచ్చడి పెడుతున్నారు. చక్కగా ఇలా ఆకులన్నీ మనం దూసేసుకుంటే మనం మళ్ళీ నెక్స్ట్ హార్వెస్టింగ్కి వస్తుంది మనకి. మళ్ళీ లీవ్స్ అన్నీ వచ్చేస్తాయి. చూసారా, ఇలా మొత్తం మనం కోసేసుకున్నాము, సింగిల్ లీఫ్ కూడా లేదు. సో ఇలా కోసుకుంటే మళ్ళీ ఇంకొక 1 వీక్ 10 డేస్కి మళ్ళీ మనకి సరిపోయేంత వచ్చేస్తుంది మనకి లీవ్స్. ఆ రోజైతే ఇలా కోసుకొని చక్కగా పచ్చడి పెట్టేసుకున్నాము గోంగూరతోటి. యమ్మీగా వచ్చింది. సో నెక్స్ట్ మండే రోజు ఏమో బెండకాయ మొక్కలండి ఇవి. చూసారా, బెండ పువ్వు ఎంత అందంగా ఉంది కదా, పువ్వు క్రీమిష్ కలర్లో ఫ్లవర్ ఉంది కదా. సో ఈరోజు బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాము మండే రోజు. సో చూసారా, మనకి మంచిగా బెండకాయలు చాలా గ్రీనిష్ కలర్లో వచ్చాయి. కొంచెం కాపే అయినా అంటే మన మిద్దె తోట మీద కానీ కింద కానీ పెట్టుకొని చేసుకుంటే అవి ఎన్ని వచ్చినా సరే మనకి చాలా సంతోషంగా ఉంటుంది, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ కదా, సో హ్యాపీగా కూడా ఉంటుంది మనకి. సో చూసారా, బెండకాయలు ఇవన్నీ కోసుకుందాం మనం ఇప్పుడు. బెండకాయలు అయితే ఒక 4-5 వచ్చినా సరే పులుసు పెట్టుకోవచ్చు, లేదంటే సాంబార్లో వేసుకోవచ్చు. ఫ్రైకి సరిపోయేవి అయితే లేవులేండి, ఎందుకంటే అన్నీ ఒకేసారి కాయవు కదా. సో ఒక 8 to 10 వరకు ఉన్నాయి, కానీ మొక్కలు ఒకేసారి అన్నీ రావు కదా. సో ఫ్రైకి అయితే సరిపోదు. సో మనం పులుసు పెట్టుకోవటానికి కానీ సాంబార్లో కానీ వేసుకోవచ్చు. చూసారా, చక్కగా గ్రీనిష్ కలర్లో ఎంత బాగున్నాయో బెండకాయలు. సో 3 వచ్చినాయి అనమాట మనకి. ఈరోజు అయితే 3 వచ్చినాయి. మళ్ళీ ఒక 2 డేస్కి వస్తాయి మిగిలినవి. సో మీరు చూసారంటే చూడండి, ఇంకా మనకి ఉన్నాయి. ఇవన్నీ మనకి నెక్స్ట్ ఇంకొక 2 డేస్కి, అంటే ఈరోజు మండే కదా, వెనస్డే రోజుకి మళ్ళీ మనకి ఇవన్నీ కోసుకోవచ్చు మిగిలినవన్నీ. చూసారా, ప్రతి లీఫ్ దగ్గర ఈ ఫ్లవర్ వచ్చిన దగ్గర ఫ్లవర్ వాడిపోయి తర్వాత మనకి పిందె అనేది పడుతుందండి. సో చూసారా, ఈ ఫ్లవర్కి మనకి తర్వాత పిందెగా కన్వర్ట్ అవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి చూసారా పిందెలు. ఇవన్నీ మనకి నెక్స్ట్ హార్వెస్టింగ్కి వస్తాయి అన్నమాట. ఇంకొక 2 డేస్కి మళ్ళీ మనం బెండకాయలు కోసుకోవచ్చు. ఫ్లవర్ అయితే చాలా అందంగా ఉంది కదా. సో ఈరోజు అయితే మనకి 3 వచ్చినాయి అనమాట బెండకాయలు. ఇవి అమ్మమ్మ సాంబార్లోకి వేస్తారు ఈరోజు ఈ బెండకాయలని. సో అప్పుడు వేసేస్తారండి, ఫ్రెష్గా యూస్ చేసేస్తారు. సో మళ్ళీ నెక్స్ట్ డే అనమాట, ఇది వెనస్డే రోజు. కింద టొమాటోస్ కొన్ని పండినవి, అవి కోసుకుంటున్నాము. చూసారా, చక్కగా అన్ని కలర్ వచ్చేస్తున్నాయి నిదానంగా ఒకటి. సో మనం వచ్చిన వెంటనే కోసేస్తూ ఉంటే చెట్టుకి కాపు మనం కోసేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుందండి, బరువు ఉంటాయి కదా కాయలు. సో అవి కోసిన కుందికి మళ్ళీ నెక్స్ట్ వేరే కొత్త పిందెలు పడతాయి, మళ్ళీ చక్కగా ఎక్కువ కాస్తాయి ఇంకా. సో మనమైతే ఈరోజు మళ్ళీ కింద టొమాటోస్ కట్ చేస్తున్నాము. ఈరోజు బెండకాయలు కూడా ఉన్నాయండి, కానీ నేను లేసే లోపు అమ్మమ్మ వెళ్ళి బెండకాయలు కోసుకొచ్చేసారు. ఈరోజు ఒక 6 వరకు వచ్చినాయి అంట బెండకాయలు. సో అది నేను వీడియో తీయలేకపోయాను వెనస్డే షూట్ రోజు. నేను లేచి చూసేసరికి అమ్మమ్మ బెండకాయలు కోసేశారు, పులుసు పెడతారంట ఈరోజు ఆ బెండకాయలతోటి. సో టొమాటోస్ అయితే కోస్తున్నాను నేను. చూడండి, ఇదిగో 3 టొమాటోలు వచ్చినాయి మనకి. చూసారా, మంచి కలర్ వస్తున్నాయి. మరీ చిన్న కాయలు కూడా కాయలేదు, మీడియం సైజులో కాయలు ఉన్నాయి. ఇంకొకటి ఉంది, అది కూడా కోసేసుకుంటే పోతుంది మనకి. ఎందుకంటే చూసారా, ఆల్రెడీ కొంచెం కలర్ వచ్చేసింది కనుక మనకి కోసుకున్నా సరే ఇంకా మనకి పండుతుంది. చెర్రీ టమాటోస్ ఇంకొంచెం పండాలన్నమాట. సో అవి నెక్స్ట్ హార్వెస్ట్లో కొయ్యొచ్చు. ఈరోజైతే 4 టమాటోలు వచ్చినాయి.
సో ఇది థర్స్డే రోజు కూడా మళ్ళీ టొమాటోస్ వచ్చినాయండి. నెక్స్ట్ ఇంకా మిగిలినవి కొన్ని ఉన్నాయి కదా, అందులో కొన్ని మళ్ళీ పండాయి మనకి. సో చూసారా ఇలాగా ఇవి నెక్స్ట్ పండుతాయి, ఇవి కోసేసుకున్నాము. సో టమాటోస్ ఒక్కొక్కటి నిదానంగా చెట్టుకున్న కాయలన్నీ పండిపోతున్నాయి మనకి. డే బై డే వస్తున్నాయి. ఒక్కొక్క రోజు అయితే నెక్స్ట్ డే ప్రతి డే వస్తున్నాయి అన్నమాట మనకి. కాయలు అనేవి చక్కగా పండుతున్నాయి. సో ఇవి కూడా కోసేసుకుంటున్నాము ఈరోజు అయితే. సో ఇవి నెక్స్ట్ పండుతాయి అనమాట. ఇక్కడ 3 కట్ చేసుకున్నాము. మూడు కాయలు అయితే పండినవి. ఇంకా ఇక్కడ కింద 2 ఉన్నాయి చూసారా, ఇది ఒకటి, ఇంకొకటి ఉంది, అది కూడా కొయ్యొచ్చేమో మరి. సో ఇప్పుడైతే చెర్రీ టొమాటోస్ 2 పండినాయి అండి మనకి. చెర్రీ టొమాటోస్ కూడా కోసేసుకుందాము. చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో చెర్రీ టొమాటోస్కో. చిన్న బెర్రీస్ లాగా ఉన్నాయి కదా చూడటానికి మనకి. సో ఇవి సలాడ్స్లో అయితే చాలా బాగుంటాయండి చెర్రీ టొమాటోస్. సో చెర్రీ టొమాటోస్ కూడా కోసేసుకుందాం మనము. ఇవి నెక్స్ట్ పండుతాయి. సో చూసారా 4 పెద్ద టొమాటోలు వచ్చినాయి మనకి ఈరోజు. 2 చెర్రీ టొమాటోస్ వచ్చినాయి. వీటితో పాటు ఇంకొకటి చిన్నది కొంచెం కలర్ వచ్చింది ఉందనుకున్నాం కదా, అది కూడా కోసేసేయచ్చు. ఎందుకంటే ఇది కూడా అంతేనండి, పండిపోతుంది మనకి కోసిన వెంటనే. లేదంటే పచ్చడి కూడా చేసేసుకోవచ్చు, నూరుడు పచ్చడి. సో ఈ టొమాటో కూడా కోసేసుకున్నాము. సో ఇదండి ఈరోజు అయితే ఇది జరిగింది మనకి హార్వెస్టింగ్. టొమాటోస్ వచ్చినాయి అనమాట. సో ఫ్రైడే అనమాట. ఫ్రైడే అంటే ఈరోజు. సో ఈరోజు మార్నింగ్ వీడియో పెట్టేద్దామని చెప్పి బెండకాయలు రెడీ అయిపోయి ఉంటాయి కదా, అందుకని హార్వెస్టింగ్కి వచ్చేసాను నేను. చూసారా వెనస్డే రోజు హార్వెస్టింగ్ మిస్ అయింది. సో ఆ రోజు ఒక 6 కాయల వరకు కోసారు అమ్మమ్మ. సో ఫ్రైడేకి మళ్ళీ మనకి రెడీ అయిపోయినాయి బెండకాయలు. ఫ్రైడే రోజు హార్వెస్ట్ చేస్తున్నాను మార్నింగ్, అంటే ఈరోజు మార్నింగే నేను హార్వెస్ట్ చేశాను. చూడండి ఈరోజు కూడా ఉన్నాయి మనకి, ఒక 6 వరకు ఉన్నాయి ఈరోజు కూడా. బెండకాయలు కోసేసుకుంటున్నాము మనము. చాలా మంచి కలర్లో కొన్ని పొడుగ్గా బాగా వచ్చినాయి అండి, పెద్దవి చూసారా. కొన్ని కొంచెం చిన్నగా వచ్చినాయి, కానీ కొన్ని పెద్దగా వచ్చినాయి. చక్కగా మంచి ఆకారంలో మంచి కలర్లో కనిపిస్తున్నాయి బెండకాయలు. చూసారా ఇది ఎంత పొడుగ్గా ఉందో. ఇవన్నీ హార్వెస్ట్ చేసేసుకుందాం ఈరోజు. సో ఈరోజు కూడా ఒక 6 వరకు ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. 6 to 7 ఉండొచ్చు. సో ఇలా చక్కగా మార్నింగ్ లెగవంగానే బెండకాయలు హార్వెస్ట్ చేద్దామని ఇలా పైకి వచ్చి బెండకాయలు కోస్తూ ఒక వీడియో తీశాను. సో అందుకనే ఈరోజు వరకు హార్వెస్ట్ చేసినాయి, అంటే ఈ వీక్ మొత్తం సండే నుంచి ఫ్రైడే వరకు ఈ 6 days హార్వెస్టింగ్ మొత్తం నేను షూట్ చేసి ఈరోజు వీడియో పెట్టేస్తున్నాను. సో ఇవైతే చూసారా బెండకాయలు అన్నీ కోసేస్తున్నాము. చక్కగా మొన్న పులుసు పెట్టారండి వెనస్డే రోజు హార్వెస్ట్ చేసిన బెండకాయలతోటి. చాలా యమ్మీగా ఉంది పులుసు అమ్మమ్మ. సో ఇప్పుడు అయితే మనకి ఇవాళ కోసిన కాయలతో ఏం చేస్తారో చూడాలి నెక్స్ట్. చూసారా ఇంకా మనకి చాలా ఉన్నాయి. ఇంకా ఇవి నెక్స్ట్ హార్వెస్టింగ్కి వస్తాయి మనకి. చిన్నవి ఉన్నాయి కదా, అవైతే నెక్స్ట్ హార్వెస్టింగ్. ఇక్కడైతే ఇంకా ఉన్నాయి, ఇవి కోసుకుందాము. బెండకాయలు కూడా పర్వాలేదండి, బెండ చెట్లు కూడా మనకి పర్వాలేదు, కాపు బాగానే వచ్చినట్టే చెప్పుకోవచ్చు. చక్కగా కాసినాయి మనకి. ఇంకా పూత అనేది ఉంది చూసారా, ఇంకా మనకి వస్తాయి. పిందెలు వచ్చినాయి, చక్కగా పిందెలు కూడా పెరిగి వస్తాయి. సో ఇవాళ అయితే బెండకాయలు హార్వెస్టింగ్ అయిపోయింది. చూసారా నేను చెప్పినట్టు 6 వరకు వచ్చినాయి. ఇవాళ కూడా 2 పెద్ద వచ్చినాయి, 4 మీడియం సైజులో వచ్చినాయి అనమాట మనకి బెండకాయలు. ఇవి కూడా చక్కగా మనము ఏదన్నా పులుసు పెట్టుకోవచ్చు, కూరలో వేసుకోవచ్చు, మిక్స్డ్ కర్రీలా చేసుకోవచ్చు. అలాగే కింద ఒక టొమాటో కూడా పండింది ఉంది, అది కోసుకున్నాము. చూసారా టొమాటో ఒకటి ఉంది ఈరోజు, అది కూడా కోసేసుకున్నాము బెండకాయలతో పాటు. ఇంకా చెర్రీ టొమాటోస్ ఇవి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే పండుతాయండి. సో ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇది. సో ఈ వీడియో మొత్తంలో మా వీక్లీ హార్వెస్ట్ మీరు చూశారు. సో ఇలాగే మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.